హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు మన క్లాస్లో 10th క్లాస్ నుండి తీసుకోవడం జరిగింది భారతదేశం భౌగోళిక స్వరూపం. ఇది అన్ని గ్రూప్ కాంపిటీషన్కి కానివ్వండి, గ్రూప్స్కి కానివ్వండి, టెట్ అండ్ డిఎస్సికి చాలా చాలా యూజ్ అవుతుంది. 1 మార్క్ కంపల్సరీగా ఈ టాపిక్ నుండి రావడం జరుగుతుంది. సో క్లాస్ని ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి. భారతదేశం అనేది ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుంది. భారతదేశం అనేది 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. అండ్ రేఖాంశాలు చూసుకున్నట్లయితే 68 డిగ్రీల 7 నిమిషాలు నుండి 91 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉందన్నమాట. అండ్ దీని నార్త్ టు సౌత్ పొడవు వచ్చేసి 3214 కిలోమీటర్స్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ దీని విడత్ వచ్చేసి 2933 కిలోమీటర్స్. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఇది గ్రీన్విచ్ సమయానికి 5.5 hours ముందు ఉంటుందన్నమాట. తర్వాత ఫాస్ట్లో మన ఇండియా ఎక్కడ ఉండేది? గొండ్వానా ల్యాండ్లో ఉండేది ఇండియా. సో 140 మిలియన్ ఇయర్స్ 140 to 200 మిలియన్ ఇయర్స్ మధ్యలో ఏం జరిగింది అని అంటే ఇండియా ల్యాండ్ అండ్ ప్లేట్ అనేది మూవ్ అవడం జరిగింది. ఇక్కడ సదరన్ పార్ట్ నుండి మన సదరన్ టు నార్త్కి మూవ్ అవడం జరిగింది అనమాట. అట్లా మూవ్ అవటం వల్ల ఇది యురేషియా పలకని తాకడం వల్ల ఏమైంది? తెటి సముద్రము ముడతపడి హిమాలయ పర్వతాలుగా ఏర్పడడం జరిగిందనమాట. తర్వాత మన భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు 6: హిమాలయాలు, గంగా సింధు నదీ మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, ద్వీపాలు అండ్ థార్ ఎడారి. వీటి గురించి 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ హిమాలయాల్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ హిమాద్రి, సెకండ్ హిమాచల్, థర్డ్ శివాలిక్ కొండలు. సో హిమాద్రినే ఉన్నత హిమాలయాలు, ఉన్నత హిమాలయాలు అని అంటూ ఉంటాము. వీటి యొక్క సగటు ఎత్తు 6100 మీటర్స్ అండ్ హిమాలయాలకు గ్లేషియర్కి ఇది నిలయం అనమాట. హిమాచల్నే నిమ్న హిమాలయాలు అని అంటాం. వీటి సగటు ఎత్తు వచ్చేసి 3700 to 5500 మీటర్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన పర్వతాలు ఏంటి? పీర్ పంజాల్, దౌల్దార్, ముస్సోరి, నాగ్దీబా, మహాభారత్ లేక్ హిమాలయాల్లో ఉన్నాయి. తర్వాత శివాలిక్ కొండలు, వీటి ఎత్తు 900 to 1100 మీటర్స్ మధ్యలో ఉంటుంది. వెడల్పు వచ్చేసి 10 to 15 కిలోమీటర్స్ మధ్యలో మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వ్యాలీస్ వచ్చేసి ఇక్కడ కాశ్మీర్, కాంగ్రా, కులు ఇవన్నీ కూడా హిమాచల్ శ్రేణిలో ఉంటాయి. తర్వాత హిల్ స్టేషన్స్ సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణికేత్ అనేవి ఇవి హిల్ స్టేషన్స్. అండ్ డూన్స్ అని అంటే నిమ్న హిమాలయాలకు అండ్ శివాలిక్ కొండలకు మధ్య ఉన్న లోయల్ని మనం డూన్స్ అంటూ ఉంటాము. డెహ్రాడూన్, కోట్లీ డూన్ అండ్ పాట్లీ డూన్ అనమాట. మళ్ళీ ఈశాన్య ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే కొండలు ఏంటి? సరిహద్దుల్లో పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మిజో కొండలు అనేవి మళ్ళీ సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. సో మన వృక్షజాలం అనేది ఎత్తును బట్టి అక్కడున్న అక్షాంశాన్ని బట్టి వాటి యొక్క రూపురేఖలను మారుస్తూ ఉంటుంది. సో భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటాం? ఉష్ణమండల అడవులు అంటాం, ట్రాపికల్ ఫారెస్ట్. ఇవి చాలా ఒత్తుగా ఉంటాయి. తర్వాత సబ్ ట్రాపికల్ ఫారెస్ట్, ఇది 23 డిగ్రీల నుండి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య ఇవి వ్యాపించి ఉన్నాయి. ఇవి ఏమంటారు? ఆకురాల్చే అడవులు అనమాట. చాలా వెడల్పాటి ఆకులతోటి ఇవి ఆకురాలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ టెంపరేట్ ఫారెస్ట్, సమశీతోష్ణ అడవులు. వీటి లెంత్ 25 to 30 డిగ్రీస్ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి అనమాట. తర్వాత ఇవి సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు అనమాట. ఇక్కడ మనకి మాపున్, ఓక్స్, బీచ్ అనే చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వర్షపాతం 700 to 1500 మిల్లీమీటర్స్ మధ్యలో ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఆల్పైన్ వెజిటేషన్ అంటారు. ఇక్కడ మనకి మాసెస్ అండ్ లైకిన్స్, చిన్న చిన్న పొట్టి పొదలు, గడ్డులు, నాచు లాంటివి ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్పైన్ టాండ్రా అనొచ్చి ఇది 12,000 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. హిమాలయాస్ అనమాట. ఆల్ పర్వతాలు, హిమాలయాలు, అండ్రిస్, రాకిస్ పర్వతాల పైన ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్గా స్నో ఉంటుంది. ఇక్కడ ఎలాంటి చెట్లు అనేవి మనకి కనిపించవు. తర్వాత గంగా సింధు నదీ మైదానం, వీటిని మనం 3 టైప్గా మళ్ళీ డివైడ్ చేస్తాం. పశ్చిమ భాగం, మధ్య భాగం అండ్ తూర్పు భాగం. పశ్చిమ భాగం వెస్టర్న్ సైడ్ చూసుకున్నట్లయితే సింధు నది, దాని ఉపనదులు. సింధు నది యొక్క ఉపనదులు ఏంటిది? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనమాట. ఇవి ఎక్కువ భాగం పాకిస్తాన్లో ఉన్నాయి. వీటిని 2 నదుల యొక్క ప్రాంతాన్ని మనం దోఆబ్ అని పిలుస్తూ ఉంటాము. అండ్ సెంట్రల్లో చూసినట్లయితే గంగా నది మైదానం, ఇది గగ్గర్ నది నుండి తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. ఎక్కడెక్కడ? ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్ అండ్ పశ్చిమ బెంగాల్. సో నెక్స్ట్
భాగం తూర్పు భాగం బ్రహ్మపుత్ర లోయ. ఇది ప్రధానంగా అస్సాం రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ నదీ మైదానం, దాని ఉపరితల స్వరూపాలు. బాబర్ నది శివాలిక్ పర్వతాల పాదాల వద్ద ఉన్న 8 నుండి 16 కిలోమీటర్ల వెడల్పులతో గులకరాలతో కూడిన ప్రాంతం అన్నమాట. ఇందులో ఇది పోరస్ పెబ్బల్ బెల్ట్ అని అంటాము. అంటే నీరు అనేది ఇందులో ఇంకిపోతూ ఉంటుందన్నమాట. ఇంకి కింది నుండి ఈ గులకరాల పై నుండి కాకుండా కింది నుండి ప్రవహించి మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చి ఒక చిత్తడి నేలగా మారుతూ ఉంటాయి. ఈ గులకరాల ప్రదేశాన్ని మనం బాబరు అని అంటే, చిత్తడి ప్రదేశాన్ని మనం ఏమంటాము టెరాయి అంటాం. మళ్ళీ టెరాయికి సౌత్ పార్ట్లో ఏముంటుంది, బంకర్ ఉంటుంది. ఇది నది యొక్క వరద మైదానాల వల్ల ఒక పాత ఒండ్రుమట్టి ప్రాంతం అన్నమాట బంకర్ అనేది. అండ్ ఖాదర్ కొత్త ఒండ్రుమట్టితో ఏర్పడిన సారవంతమైన ప్రాంతాన్ని మనం ఏమంటాము ఖాదర్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి. నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న పీఠభూమిని మనం మాల్వా పీఠభూమి అని అంటుంటాం. దక్షిణంగా ఉన్న పీఠభూమిని డెక్కన్ పీఠభూమి అని అంటుంటాం. ఇక్కడ ఉండే రాళ్ళేంటి, శిలలు ఇగ్నియస్ అండ్ మెటఫార్మిక్ రాళ్ళతోటి ఇది కూడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ తూర్పు అండ్ పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమలు ఎలా ఉంటాయి, అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్గా ఉంటాయి. వీటి ఎత్తు 2000 మీటర్స్. అండ్ ఇందులో ఎత్తైన పర్వతాలు ఏంటి, కొండలేంటి, అనేముడి అండ్ దొడబెట్ట. అనేముడి 2695 మీటర్స్ ఉంటే దొడబెట్ట 2637 మీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్. ఇందులో విచ్ఛిన్నంగా ఉంటాయి ఎందుకంటే నదులు కోతల వల్ల. సుమారు 900 మీటర్స్ వీటి యొక్క ఎత్తు. ఇందులో ఎత్తైన కొండ ఏంటి, అరమకొండ 1680 మీటర్స్. ఇది ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి దగ్గర ఉంది. అండ్ ఈ రెండు కొండలు ఎక్కడ కలుస్తాయి అని అంటే మనకి గూడులూరు వద్ద నీలగిరి పర్వతాలు కలుస్తూ ఉంటాయి. ఇక్కడే మనకు ఊటీ ఉంది. నెక్స్ట్ తారేడారి అరవాలి పర్వతాలకు వర్చఛాయ ప్రాంతంలో ఉంది. అండ్ ఇక్కడ మనకు లూని నది కూడా ప్రవహిస్తుంది, భూ అంతర్భాగంలో ప్రవహిస్తున్న నది ఇది. నెక్స్ట్ ఇక్కడ వర్షపాతం వచ్చేసి 100 to 150 మిల్లీమీటర్స్ మాత్రమే పడుతుంది. అండ్ ఇక్కడ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఎలా అంటే 650 కిలోమీటర్స్ పొడవైన ఇందిరాగాంధీని కాలువని తవ్వడం జరిగింది అనమాట. ఇందిరాగాంధీ కెనాల్ని తవ్వడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తానికి వ్యవసాయానికి నీరు అందిస్తుంది. ఇది ఎక్కడ నుండి అంటే పంజాబ్ నుండి మన రాజస్థాన్ వరకు ఈ కాలువ అనేది నీరుని అందిస్తూ ఉంటుంది అనమాట. ఆయన దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇదే. నెక్స్ట్ తీర మైదానాలు. ఈ వెస్ట్ కోస్ట్ అండ్ ఈస్ట్ కోస్ట్ ఏమున్నాయి, పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం చాలా ఇరుకైన తీరాలు ఇవి. ఉత్తర భాగంలో కొంకన్ తీరం, ఇది ఎక్కడ మహారాష్ట్ర గోవాలో ఉంటే, మధ్య భాగం కెనరా తీరం కర్ణాటకలో ఉంది. అండ్ దక్షిణ భాగం మలబార్ తీరం కేరళలో ఉంది. నెక్స్ట్ తూర్పు తీరం ఈస్ట్ కోస్ట్ బంగాళాఖాతం వెడల్పైంది అండ్ చాలా వెడల్పైన డెల్టాలతో కూడి ఉన్నది. ఉత్తర భాగంలో ఒడిషా ఉత్కల్ తీరం అంటాము, ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరం అంటాము, అండ్ తమిళనాడుని మనం కోరమండల్ తీరం అంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఐలాండ్స్లో అండమాన్ నికోబార్ దీవులు అండ్ లక్షద్వీపులు. అండమాన్ నికోబార్ దీవులు ఏమో బంగాళాఖాతంలో ఉంటాయి. అగ్నిపర్వత మూలమైన మయన్మార్లోని అరకాన్ యోమా పర్వతాలకు కొనసాగింపుగా ఏర్పడడం జరిగింది. ఇక్కడే నార్కొండం, బారెన్ అగ్నిపర్వతాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉన్న ప్రాంతం ఏంటిది, ఇందిరా పాయింట్. ఇది నికోబార్లో ఉండడం జరిగింది. ఇది 2004లో వచ్చిన సునామీలో మునిగిపోయింది, ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. నెక్స్ట్ లక్షద్వీప్ అరేబియా సముద్రంలో ఉన్నాయి. వీటి ప్రవాల భిత్తికలు కోరల్ రీఫ్స్ వల్ల ఇవి ఏర్పడ్డాయి. వృక్ష జంతు సంపదకి ఇవి ప్రసిద్ధి. చిన్నగా ఒక యూనిఫైడ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇండియా ఎలా ఉంది, పర్వతాలు, నీరు మరియు అటవీ సంపదకు మూలంగా పర్వతాలు ఏర్పడ్డాయి. అండ్ తీరాలు, దీవులు ఎట్లా ఉపయోగపడుతున్నాయి మనకి అంటే మత్స్య సంపద, నౌకాయానం మరియు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా ఇవి దీవులు ఏర్పడుతూ ఉంటే, పీఠభూములేమో అపారమైన ఖనిజ సంపదకి వినిలయంగాను, తర్వాత నదులు మైదానాలు తెచ్చే ఒండ్రు మట్టితో వ్యవసాయానికి పుట్టకొమ్మలుగా ఈ నదులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ వేలో మనకి భూస్వరూపాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చిన్న క్విక్ రివిజన్ లాగా చిన్న క్వశ్చన్స్ ఇచ్చాను. భారత ప్రామాణిక కాలం ఏంటిది, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. డూన్స్ అని దేన్ని అంటుంటాము, నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్న లోయల్ని డూన్స్ అంటూ ఉంటాము. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏమిటి, అనేముడి 2695 మీటర్స్. లక్షద్వీప్ దేవులు దేనితో ఏర్పడ్డాయి, ప్రవాల భిత్తికలు కోరల్ రీఫ్స్ తోటి ఇవి ఏర్పడడం జరిగింది. సో ఇదండి క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఏమైనా స్పెసిఫిక్
టాపిక్ ఏదైనా కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి. ఆ టాపిక్ పైన నేను క్లాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ 50 క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయండి.